హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో అయితే సమ్మక్క సారక్క జాతరలో ఎలా ఎంజాయ్ చేసామో చూపించాను కదా. ఇప్పుడు అమ్మవారిని ఎలా దర్శనం చేసుకున్నా చూడండి. ఇంతకు ముందుకు నాకు సమ్మక్క సారక్క జాతర అంటే పెద్దగా తెలియకపోయేది, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్. అయితే ఒకసారి మా మరిది సమ్మక్క సారక్క మేడారం జాతర వెళ్ళినప్పుడు బంగారం అంటే అక్కడ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అంటారనే విషయం నాకు తెలియదు. అయితే మా మరిది అక్కడ జాతరకి వెళ్ళిండు. అక్కడ మా మరిది వర్క్ ఉన్నందువల్ల అక్కడనే వర్క్ కూడా చూసుకొని దేవుని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చినప్పుడు అన్నాడు అనమాట, ఇట్లా వద్దే బంగారం తెచ్చిన మేడారం జాతర నుంచి వచ్చి తీసుకెళ్ళని. నేను అనుకున్నా, అదేంది మేడారం నుంచి బంగారం తెచ్చిన అంటుండు, ఎవరైనా ప్రసాదం చేస్తారు కదా అని నేను అనుకున్నా. అయితే తీరా చూసినాక సరే అని చెప్పి వెళ్ళిన. వద్దే వచ్చిన బంగారం తీసుకొని చేతిలో పెడితే తీరా చూస్తే బెల్లం ఉంది. అదేంది ఇది ఇట్లా అంటు బంగారం అన్న ఏంది బెల్లం ఇస్తున్నా అంటే, వద్దు నాకు కూడా తెలియదు, నేను కూడా అదే అనుకున్నా, బంగారం మన్సూర్ అంటే నేను కూడా అట్లనే పోయినా పని వదులుకొని మరి పోయి చూస్తే అమ్మవారిది ప్రసాదం బెల్లంని బంగారం అంటారు అనే విషయం నాకు కూడా తెలియదు అని అంటే, అయ్యో నీతో పాటు నేను కూడా ఏప్రిల్ ఫూల్ అయినా నాకు కూడా తెలియదు. బంగారం అంటే అమ్మవారి ప్రసాదాన్ని బంగారం అంటున్న విషయం తెలియదు. అంటే 6-7 ఇయర్స్ బ్యాక్ అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి అంత ఈ ఇన్స్టాగ్రాము, ఇవి యూట్యూబ్, ఈ స్నాప్లు ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా వాడుతారు కాబట్టి అన్నీ తెలుసు. అప్పట్లో అంత లేదు, ఏమున్నా టీవీ అంతే. అంటే ఉన్న వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, పెద్దగా మాకంత తెలియకపోయేది. సో నేను కూడా బంగారం అనుకున్నాను, నిజంగానే బంగారం ఏమో అనుకున్నాను, కానీ అదేం కాదంటే మేడారం జాతరలో అమ్మవారిది నిలువెత్తు బంగారం తూలాభారం చేసినప్పుడు మనకు పిల్లలు కాకుండా మరి అంటే అన్ని మొక్కులు ఏ విధమైన మొక్కులైనా అమ్మవారు తీర్చినప్పుడు నిలువెత్తు బంగారము తూలాభారం చేశారంట. ఆ విషయం తర్వాత తెలిసింది. సో ఇవాళ కూడా మేము అట్లనే మా వాళ్ళకి పిల్లలు బాబు పుడితే నిలువెత్తు బంగారం తూకం ఇస్తా అని చెప్పారు. సో అదే తూకం ఇవ్వడానికి వచ్చాము. సో టెంటికలు కూడా 2. సో ఈరోజు చూసినాను అనమాట. ఆ రోజు విన్నాను కళ్ళతో, తుల బంగారం అంటే ఇలా ఉంటుందని చెప్పి ఈరోజు చూసాను కూడా కళ్ళతో. ఇంతకుముందు కూడా వచ్చాను, కానీ అప్పుడు తుల బంగారం చూడలేదు. ఎందుకంటే అప్పుడు చాలా రష్, జాతర కదా, ఫుల్ రష్ ఉంటుంది. ఆ టైంలో అంత టైం దొరకలేదు, అలాంటివి ఏం పట్టించుకోలేదు. ఆ వర్షము ఫుల్, ఇంకా అందువల్ల నాకు ఏం చూడలేకపోయినా. ఈసారి జాతరకు ముందు వచ్చినాం, అన్నీ చూసినాం, ఎంత బాగా దేవుని దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. లాస్ట్ టైం దేవుని దర్శనం కూడా చేయలేకపోయినాం. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోవచ్చు. దర్శనం కానివ్వాలంటే అమ్మవారి పనులు మంచి దర్శనం చేసుకోవచ్చు. మనసారా కళ్ళ నిండా అమ్మవారిని చూసుకున్న ఛాన్స్ అయితే దొరికింది ఈసారి. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ దూరం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోకుండా వస్తే ఎలా ఉంటుంది. సో ఈసారి మాత్రం ముందే పోయినాం. మనం చాలా మటుకు కలిసిన పండగలప్పుడు దానప్పుడే మనం గుళ్ళకు పోతాము, కానీ నార్మల్ అయినప్పుడు ఎవ్వరు పోరు. కానీ నార్మల్ అప్పుడు పోయి ప్రశాంతంగా ఎంతసేపు అయినా అమ్మవారి గుళ్ళో కూర్చుంటే ఎంత తృప్తి ఉంటుందో ఆ విషయం నాకైతే ఇప్పుడే తెలిసింది. అందరేమో సీజన్ అప్పుడే పోయి తనలాడుతుంటారు, అప్పుడు దర్శనం కాక ఆ తొక్కుట్లా దుగ్గుట్లా, అబ్బో అదొక పెద్ద టార్చర్. కానీ ఇలాంటి టైంలో పోతే అంటారు, కానీ ఏ టైంకి ఆ టైమే. అప్పుడు అంటారు అమ్మవారిని పైనుంచి గద్దగుడు అది మన జంపన్న వాగు నుంచి తీసుకొని పైనుంచి వస్తారు. పెద్ద స్టోరీ అంటే నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇప్పుడు అంటారు. కానీ ఎప్పుడైనా సరే అమ్మవారు ఎప్పుడైనా అమ్మవారే కదా, ఏం కోరికలు ఉన్నా కానీ ఎప్పుడైనా తీర్చేది. సో నేను అదే అనుకొని ఈసారి వచ్చి మాత్రం మంచి అమ్మవారిని దర్శనంగా ప్రశాంతంగా మనస్ఫూర్తి కళ్ళారైతే అమ్మవారిని చూశాను, దర్శనం చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి కూడా బెల్లం అంటున్నాం, మళ్ళీ బంగారం అయితే తులాభారం చేసింది, అమ్మవారికి నైవేద్యం ఇచ్చినాం. ఇంకా దేవుని దర్శనం అయిపోయినాక మంచిగా ఇక్కడ పెద్దగా నాకు తెలియదు, అన్నీ ట్రై చేస్తున్నా తెలుసుకోవడానికి. సో ఫ్రెండ్స్, నాకైతే పెద్దగా ఇక్కడ ఏం తెలియదు కాబట్టి నాకు తెలిసిన జర్నీ గురించి మాత్రం చెప్పిన. నెక్స్ట్ టైం మంచి అమ్మవారి గురించి అన్నీ తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా తప్పుగా చెప్పుంటే సారీ, బట్ నాకు తెలిసిన కాడికి చేసిన. చూడండి, ఇదే అమ్మవారు. మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటే ఏమైనా జరుగుతుందని తెలిసింది, విన్నాను, నాకు జరిగింది కూడా. సో మీరు కూడా ఏమంటే మొక్కండి, మీకు కూడా అమ్మవారు మీ మొక్కును కంపల్సరీ తీరవాలని కూడా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ జంపన్న సమ్మక్క గద్దె సారక్క గద్దె అని నాకు తెలిసిందంటే, సమ్మక్క సారక్క అక్క చెల్లెలని తెలుసు, కానీ సమ్మక్క సారక్క అక్క చెల్లెలు కాదంటే తల్లి పిల్లలను మాత్రం తెలుసుకున్నాను ఈసారి వచ్చినప్పుడు మాత్రం.
ఇంత ముందుకు మనం ఉంది కదా పాట, అందలా మా ఊరి అక్క చెల్లెళ్ళ అనే పాట ఉంది కదా, నేను అదే పాట అని విని అక్క చెల్లెళ్ళు అనుకున్నా, కానీ అది కాదు. సమ్మక్క సారక్కనంట అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లంట. అది నాకు ఎప్పుడు తెలిసినది. ఇంత మీకు మేబీ తెలియవచ్చు, కానీ నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. అంటే నేను అదే భ్రమలో ఉన్నా, అక్క చెల్లెలన్న భ్రమలో ఉన్నా. కాదు, నాలా కూడా ఇంకెవరైనా ఉండొచ్చు మేబీ. వాళ్ళకి ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ భ్రమల నుంచి బయటికి రండి. అక్క చెల్లెలు గారంట, తల్లి కూతుర్లంట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. పెద్దగా అయితే ఈసారి ఏం తెలుసుకోలేక ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటివి ఎన్నో వీడియోలతో మేము ముందుకు వస్తాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ 1000 పిల్లల టెంపుల్ వీడియో కూడా పెట్టబోతున్నా నెక్స్ట్ వీడియో.